అండ్ చూస్తే చాలా మంది ఇప్పట్లో జాబ్ వేకెన్సీస్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, కానీ జాబ్ రావడం లేదు, చాలా నిరాశ పడుతున్నారు. అలాంటి వాళ్ళకు మీరు మోటివేషన్ ఏమి ఇస్తారు? జాబ్ రావట్లేదు అంటే ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ట్రై చేయమని చెప్తాను. ఓన్లీ జాబ్ ఒకటే చేస్తే లైఫ్ లో సెట్ అవుతారని నేను చెప్పను. బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. బిజినెస్ అంటే లైక్ రోడ్ సైడ్ బజ్జీలు బోండాలు అమ్ముకునే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద బిజినెస్ మ్యానే నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు లైక్ వాళ్ళ ఓన్ గా తెలివితేటలతో వాళ్ళ ఓన్ థింకింగ్ తోటి వాళ్ళు కష్టపడి అమ్ముకుంటున్నారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చేసుకొని. సో ఒక జాబే చెయ్యాలి, ఒక ఏసీ రూమ్ లోనే వర్క్ చెయ్యాలి అనని రూల్ ఏమీ లేదు. బతకడానికి నువ్వు కష్టపడి వర్క్ చెయ్యి, సో తరువాత నువ్వు అనుకున్న కోరికల్ని నెరవేర్చుకో కష్టపడుతూ. సో అంతవరకు అయితే నేను చెప్పగలను. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లలకు ఏదైతే చెప్తారో దానికి ఆపోజిట్ ఉంటుంటారు. చాలా వరకు ఘర్షణలు కూడా జరుగుతాయి, ఇల్లు వదిలేసి కూడా వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. అంటే ఎడ్యుకేషన్ పరంగా గారండి ఏదో నిర్ణయం అబ్బాయి తీసుకుంటారు కానీ దానికి వీళ్ళు ఒబే చెయ్యరు. కానీ అలాంటి వల్ల పేరెంట్స్ కి అండ్ పిల్లలకి చాలా విభేదాలు వచ్చి గొడవలు కూడా అవుతున్నాయి. ఇలాంటి పేరెంట్స్ కి ఇలాంటి పిల్లలకి మీరు ఏమంటారు? ఎడ్యుకేషన్ పరంగా అంటే పిల్లలకు నచ్చిన దాంట్లోనే జాయిన్ చేయమని చెప్తాను నేను. సో ఏంటంటే లైక్ బైపీసీ గ్రూప్ ఇష్టమైన వాళ్ళని ఎంపీసీ గ్రూప్ లో జాయిన్ చేయించి మనం ఫోర్స్ఫుల్ గా చదివించినా కూడా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది ఎక్కదు, రాదు, నేర్చుకోరు. వాళ్ళు లైక్ టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళకి దానిపైన మనసు అనేది రాదు. సో అదే వాడికి ఇష్టమైన బైపీసీ గ్రూప్ లోనే నువ్వు జాయిన్ చేసావు అనుకో, అందులో థియరీ పార్ట్ ఎక్కువ ఉంటది. ఎంత థియరీ పార్ట్ ఉన్నా కూడా అతనికి ఇష్టంతో తీసుకున్నాడు కాబట్టి ఎంతైనా కూడా చదవగలడు, పైకి రాగలడు. సో బలవంతంతో చేయకూడదని చెప్తాను. అండ్ ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, ఏ వర్క్ అయినా కూడా సో ఫైనాన్షియల్లీ ఎక్కువగా మాకైతే చేత అవ్వదు. లైక్ మా దగ్గర అంత కెపాసిటీ లేదు ఫైనాన్షియల్లీ. సో నువ్వు చేసుకోగలిగింది ఏదో చేసుకో, మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టకు అని చెప్పి సైలెంట్ గా వదిలేస్తే సో 10 సార్లు కింద పడ్డా కూడా 11వ ఆ బాబుకి అర్థం అవుతుంది. అంతవరకు నేను చెప్తాను. సో దానివల్ల ఇల్లు వదిలిపెట్టి పోవడం అని అంటే, గొడవలు పెట్టుకుంటే ఆర్గ్యుమెంట్ చేస్తే ఇంత దూరం వస్తుంది. ఆర్గ్యుమెంట్ లేకుండా సున్నితంగా చెప్పి సో మన కెపాసిటీ ఇది నాన్న అని చెప్తే అర్థం చేసుకుంటే సో వాళ్ళ ఫ్యూచరే బాగుంటుంది. చేసుకోకపోతే వాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. చాలా వరకు ఇప్పుడు డబ్బు అనేది ఒక వాల్యూ లేకుండా అయిపోయింది. మన కొన్ని సోషల్ మీడియాలు చూస్తే పైసలు ఎగరేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇంట్లో సంపాదించే అతని కష్టం చూసి ఖర్చు పెట్టుకోవాలని చాలా మంది అంటుంటారు. ఇప్పట్లో పిల్లలు అసలు డాడీ సంపాదించి 10,000 అయినా కూడా వీడు ఖర్చు పెట్టే దుబారా ఖర్చు 20-30 చేస్తున్నారు. అలాంటి పిల్లలకు మీరు ఏం చెప్తారు? ఓకే, ఫస్ట్ లక్ష్మీదేవిని మనం ఎంత గౌరవిస్తే అంత లైఫ్ అనేది బాగుంటది మనకి. ఎప్పుడైతే ఆ లక్ష్మీదేవిని మనం ఎగరేస్తామో మన జీవితం కూడా ఎగరవేసినట్లుగానే అవుతుంది ఎండ్ ఆఫ్ ద డేకి. అయితే తండ్రి 10,000 ఫాదర్ సంపాదిస్తుంటే సో వాళ్ళ బాబు వచ్చేసి 30,000 ఖర్చు పెడుతున్నాడు అని అంటే సో తండ్రి తనకి ఆ ఛాన్స్ ఇవ్వబట్టే కదా ఆ బాబు ఖర్చు పెట్టేది. అండ్ అసలు ఇచ్చే వాళ్ళైనా ఆ బాబుకి ఎటువంటి అర్హత ఉందని అన్ని డబ్బులు ఇస్తారు? కొడుకు అడిగాడు కదా అని ప్రేమతోని అలా ఇచ్చేసి అప్పుల పాలవుతున్నారు తండ్రులు. చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. సో మొన్న నా దగ్గర కూడా రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు. లైక్ ఏదో హాస్పిటల్ కి వెళ్తే మొబైల్ అక్కడ పెట్టేశాడంట. లైక్ హాస్పిటల్ బయట ఏదో టిఫిన్ చేస్తూ ఆ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయారంట. 1 hour లో వాళ్ళ మమ్మీ దగ్గర ఒక 20,000 ఉంటే తీసేసుకొని వెళ్ళి వెంటనే మొబైల్ కొనుక్కొని వచ్చాడు. అంటే 1 hour కూడా అవ్వలేదు, 1 hour లోనే మొబైల్ పోయింది, మొబైల్ కొనుక్కోవడం అయింది. పోనీ నువ్వేం జాబ్ చేస్తావంటే ఏ జాబు చేయడు. వాళ్ళు అగ్రికల్చర్ లో వాళ్ళు మార్నింగ్ 6కి 5కి గేదెల దగ్గర వర్క్ చేసుకొని 8కి అలా వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళేసి అక్కడ హార్డ్ వర్క్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి నైట్ అంతా బీడీలు చుడతారు. మళ్ళీ ఈవెన్ 11-12 వరకు కూడా బీడీలు చుట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు నిద్రపోయేది 4 hours ఏనంట డైలీ. అయితే ఈ బాబు చూస్తే ఏది చేయడం అంట, కనీసం ఆ బీడీలు చుట్టడు, అగ్రికల్చర్ వర్క్ చేయడు, ఏమి చేయడు. అదేమన్నంటే మరి ఆ అబ్బాయి అలా చేస్తుంటే మీరు ఎందుకు ఇచ్చారంటే డబ్బులు, ఒక్క కొడుకు అమ్మ మాకు అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా సో మీకు ఒక్క కొడుకే, మీరున్నన్ని రోజులు ఇస్తారు, మరి మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మరి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తే రేపు ఆ బాబు పరిస్థితి ఏంది, ఇంత జలసాగా అలవాటు చేశారంటే అదే మాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరనే ఆన్సర్ లేదు. సో నేను అదే చెప్పా, కఠినంగా ఉండటం నేర్చుకోండి అమ్మా. ఒక్క అబ్బాయి ఒక్క అమ్మాయి కాదు, ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కనీసం
వాళ్ళు బతికించుకున్న కెపాసిటీ అన్న ఉండాలి కదా. మిమ్మల్ని చూడకపోయినా ఇలా డబ్బులు ఇవ్వడం వల్ల మీరే వాళ్ళని పాడు చేస్తున్నారు. ఒక్క కొడుకు, ఒక్క ఆడపిల్ల, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. ఆడపిల్ల అయినా ఆడపిల్లే, అబ్బాయి అయినా అబ్బాయే. సో మీరు కఠినంగా ఉంటే అబ్బాయి మారతాడని చెప్తే ఓకేనని అన్నారు. అంటే ఇదేంటంటే మనమే వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాం ఎమోషనల్ గా. పిల్లలు మనకు కనెక్ట్ అవ్వాలి ఎమోషనల్ గా. నా ఫాదర్ ఇలా చేస్తున్నారు, నా మదర్ ఇలా చేస్తున్నారు అని ఎమోషనల్ గా వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వాలి. సో అలా కనెక్ట్ అయితేనే పిల్లల లైఫ్ బాగుంటది. సో మా అమ్మ నాన్న ఇలా కష్టపడుతున్నారు కదా, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు కదా, సో నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనని ఆ తపన అనేది వాళ్ళకి రావాలి. వచ్చినప్పుడు ఈ డబ్బులు అడగరు, ఇలా బీభత్సకరమైన ఖర్చులు పెట్టరు, అండ్ క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళు. కొంతమంది చదువు మీద ముసుగుతోని పేరెంట్స్ దగ్గర చాలా డబ్బులు అడుగుతుంటారు. మమ్మీ బుక్స్ కి ఇది కావాలి, డాడీ ఇది కావాలి, నాకు ఈ డ్రెస్ కావాలి, ఇలా ఈ పార్టీ ఉందని చెప్తుంటారు. అబద్ధాలు చెప్పేసి వేరే వాటికి అలవాటు అవుతున్నారు. అలాంటి పిల్లలకు, స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే పిల్లలు డబ్బులు అడిగారు కదా అని చెప్పి పేరెంట్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో అది ఎందుకు అవసరం, మీకు ఏ ఫీజు కావాలి, ఏ మెటీరియల్ కావాలి అని వాళ్ళు అడగగానే ఇవ్వకుండా, లైక్ అక్కడ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఏదైతే పిల్లలు చదువుతూ ఉంటారో, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుందో, సో అక్కడ వీళ్ళకి అక్కడున్న స్టాఫ్తో వీళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉండడం మంచిది. లైక్ ఇప్పుడు ప్రతి కాలేజ్లో, స్కూల్స్లో కూడా ఖచ్చితంగా పేరెంట్కి, టీచర్కి, ప్రిన్సిపల్కి మధ్య కాంటాక్ట్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. ఏదన్నా తప్పు చేసినా, ఏమన్నా ఫీ పే చేయాలన్నా, ఏదన్నా బుక్స్ ఇవ్వాలన్నా కూడా ఫస్ట్ పేరెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో అయితే విలేజెస్లో కొంతమంది పాపం తెలియని వాళ్ళు అడగగానే అప్పులు చేసేసి పొలాలు అమ్మేసి మరీ వీళ్ళకి ఇస్తారు కొంతమంది. అంటే వీళ్ళకి తెలియదు పాపం ఇది కూడా. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, చదువు లేకపోయినా పర్లేదు, బట్ కానీ మనకు లోక జ్ఞానం అనేది తెలియాలని నేను చెప్తాను. సో ఏంటి అంటే ఖచ్చితంగా పిల్లలు ఎవరైతే మాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతారో, సో అలాంటప్పుడు పేరెంట్స్ కూడా వచ్చేసి మీకు ఏది కావాలో దగ్గరుండి ఇప్పిస్తే అర్థమవుతుంది. డబ్బులు ఇచ్చేసి నీకు కావాల్సింది కొనుక్కో అంటే వాళ్ళకి తెలియదేమి, అండ్ వాడు కొనుక్కుంటున్నాడో లేదో కూడా తెలియదు. అదేదో మనమే దగ్గరుండి ఏది కావాలో అది ఇప్పించేసి నీ పర్సనల్ ఖర్చులకి ఉంచుకోనని మనం ఇచ్చామనుకో, సో నాకు పర్సనల్ ఖర్చులకి ఇచ్చారు, అన్ని కొనిపెట్టాం కదా రేపటి రోజు మళ్ళీ డబ్బులు అడిగితే క్వశ్చన్ చేయొచ్చు పేరెంట్. సో అలా పేరెంట్స్ని మోసం చేసి ముసుగు కప్పేసి ఇలాంటి పనులు చేస్తే రేపటి రోజున ఎవరైతే చేస్తారో వాళ్ళ పిల్లలు వీళ్ళని అలానే చేస్తారు. సో మోసం చేయడం అనేది అది లైక్ పేరెంట్స్ దగ్గర అయినా, పార్ట్నర్స్ దగ్గర అయినా అదని చాలా తప్పు. ఏదన్నా ఉన్నా నీకు అవసరమైతే ఏదన్నా ఒక మొబైల్ కావాలన్నా, ఏదన్నా ఒక మంచి షర్ట్ కావాలన్నా, సో ఒక రింగు కావాలన్నా, ఏదైనా కూడా ఓపెన్గా అడిగి తీసుకోండి పేరెంట్స్ని. వాళ్ళు పడే కష్టాన్ని చూసి మీరు అడగాలి కోరికలైనా కూడా. అంతే కదా అని చెప్పి వాళ్ళు బ్లైండ్గా ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు అని చెప్పి వాళ్ళని మనం మోసం చేసామనుకోండి, పైన దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. సో ఏదో ఒక రోజు వాటన్నిటికీ మనకు వడ్డీతో సహా ఇస్తారు.